ఎవరి వల్ల మీరు ఈ రోజు ఈ స్థాయి వరకు వచ్చానంటే ఏం చెప్తారు? నా వల్లే ఐఎమ్ సెల్ఫ్ మేడ్. కానీ అనకాపల్లి గురించి పూర్తిగా తెలుసుకోకుండానే అడుగు పెట్టారా అనకాపల్లిలో అనేది చాలా మంది అంటున్నమాట. ఎవ్రీథింగ్ A to Z ఐ నో. ఏంటి పబ్లిక్, ఏంటి పబ్లిక్లో ఉండే ఇష్యూస్ ఏంటి. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న సీఎం రమేష్ గారు ఈ రోజు మీకంటూ ఒక చార్టర్ ఫ్లైట్ ఉందని చెప్పాను. మీకు అనిపిస్తుందా ఎప్పుడన్నా మీ జీవితంలో చదువుకి మనం ఉన్న పొజిషన్కి ఏమీ సంబంధం ఉండదు? సంబంధమే లేదు. చిన్నప్పటి నుంచి కూడా థింక్ బిగ్, స్ట్రైవ్ టు అచీవ్. సార్, జగన్ గారి మీద జరిగిన దాడిని ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకున్నారు, రాజకీయ నాయకులు ఏ విధంగా అర్థం చేసుకున్నారు అంటే మీరు ఏం చెప్తారు? అందరూ ఒకటే విధంగా అర్థం చేసుకున్నారు. కోడికత్తి మాదిరి ఒక సింపతి చేసుకుందామని కరెంట్ ఆఫ్ చేసి లైట్లు ఆఫ్ చేసేసి. ఎమ్మెల్యేకి అయితే ఖచ్చితంగా లోకల్ నాన్ లోకల్ అనేది వర్తిస్తుంది. ఎంపీకి అయితే కాంటాక్ట్స్ ఉంటే చాలు, ఇక్కడ మనం ఏం పనులు చేయించగలం అనేది కాంటాక్ట్స్ పరంగానే మనం చేయించగలం. అతను స్థానికుడు కాదు అన్నారు. రమేష్కు ఇక్కడ మండలాలు తెలియదు, ఊర్లు తెలియదు, ఇక్కడ ప్రాంతం తెలియదు, ఇక్కడ ఏ సమస్యలు తెలియదు అని. ఈ ప్రాంతం గురించి నాకు బాగా తెలుసా, మీకు బాగా తెలుసా? కవిత గారి అరెస్ట్కి సంబంధించి మీ ఉద్దేశ ప్రకారం ఇప్పుడు ఎలక్షన్స్ అయ్యే లోపల బయటకు వచ్చే అవకాశం ఉందండి? కోర్టులో ఉండే ఇష్యూని బెయిలు ఇన్నేళ్లుగా మీరున్న జిల్లాలకి ఎక్కడైతే పుట్టారో, ఎక్కడైతే పెరిగారో, ఎక్కడైతే మీరు ఉన్నారో, వీటి కోసం మీరు ఏం చేశారు అంటే ఏం చెప్తారు? గవర్నమెంట్కి సంబంధం లేకుండా, నా ఎంపీ సంబంధం లేకుండా మేమే ఓన్గా ఒక గేటెడ్ కమ్యూనిటీ కట్టించి అందరికీ ఇల్లులు ఇవ్వడం జరిగింది. ఇంటింటికి ట్యాపు, ఇంటింటికి డిష్. మీరు అందరినీ కలుపుకుని పోవాలి అని కూటమిలో చాలా ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ మీ పెద్దగా ఏమీ అది సక్సెస్ఫుల్గా నడవట్లేదు అని చెప్పని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? కూటమి కలిసినప్పుడు, 3 పార్టీలు కలిసినప్పుడు ఎంత పెద్ద సిచ్యువేషన్ అయినా సరే, ఎంత పెద్దవాళ్ళైనా సరే చాలా చక్కగా కన్విన్స్ చేసి అక్కడ పని అయ్యే విధానాన్ని, అంత చక్కటి ఎన్విరాన్మెంట్ని మీరు క్రియేట్ చేస్తారని చెప్పి నన్ను కూడా చాలామంది అడుగుతున్నారు. చిరంజీవి ఏంటి, మీకు ఇవ్వడం ఏంటి, కూటమికి ఏంటి? 15-20 సంవత్సరాలుగా. అంటే మీకు ఆయనకి అంత సన్నిహిత సంబంధం ఉందా? మీరు ఏ నినాదంతో, లేదంటే ఇవి మేము చేస్తాం, ఈ పనులు చేస్తామని చెప్పి మీరు ప్రజల్లోకి పెడుతున్నారు అంటే? ఇక్కడ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఈ డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటేనే. జనాల్లో నిజంగా అంత అసంతృప్తి ఉందంటారా? అసంతృప్తి వేరు, కసి ఉండేది వేరు. లెవెల్ కాళ్ళ మీద మీరు నిలబడ్డారు అని అనుకున్నప్పుడు మీరు చేసిన ఉద్యోగం అంటే ఏది సార్? ఫస్ట్ వచ్చేసి ఈ ఎక్సైజ్లో. సో ఈ సందర్భంగా ఎవరెవరికి మీరు కృతజ్ఞత తెలుపుకోవాలి అని అంటే ఏం చెప్తారు? ఈ ప్రజలకి ఈయనైతే చేయగలుగుతాడని డెలివరీ ఇచ్చుకునే వాళ్ళు నిజంగా కూడా. ఈసారి ఎన్నికల్లో ఎన్ని స్థానాలు మీరు గెలుచుకోగలుగుతారంటే ఏం చెప్తారు? ఈ పార్లమెంట్లో 7కు 7 గ్యారంటీగా అసెంబ్లీ స్థానాలు గెలుస్తాం.